మరి నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా దాదాపు మనం చాలా మందికి వివాహం చేయగలుగుతాము. దీనికోసం మనం కూడా చాలా దేవాలయాలకి వెళ్లి చాలా విస్తృతంగా ప్రచారం చేయటానికి నడుం కట్టాము. కాబట్టి కొన్ని దేవాలయాలకు వెళ్లేటటువంటి అవకాశం కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్లేది అన్నటువంటి విషయాన్ని మనం మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందాం. జ్యోతి గారు, మరి ఈ మధ్య కాలంలో విడాకులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కానీ విడాకులు అనే పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ రోజు, గతంలో పోయిన ఎపిసోడ్ లో కూడా తెలుసుకున్నాము, మరి ఈ రోజు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా అబ్బాయి విషయానికి వచ్చేసరికి వివాహం అయిపోయిన తర్వాత వెంటనే భార్య రాగానే అంటే పెద్దల్ని చూసే ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణమై ఉండొచ్చు, సినిమాల ప్రభావం అయి ఉండొచ్చు, లేకపోతే స్నేహితుల యొక్క ప్రభావం అయి ఉండొచ్చు. ఒక దాంపత్య జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఇక నేనే పెత్తనం చెలాయిస్తాను అన్నటువంటి ధోరణిలో అబ్బాయి ఉండకూడదు. ఎందుకంటే ఇది వరకు మనం పురుషాధిక్యత ప్రపంచం అనుకొని ఇప్పటికీ కూడా చాలా మంది భర్తలు అలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది మహాతల్లులు వారికి ఇష్టమైనటువంటి చీరని వారు కొనుక్కోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. భర్తకి ఏది నచ్చితే అదే కొనుక్కొని కట్టుకునేటటువంటి తల్లులు ఉన్నారు. కాబట్టి అలా ప్రవర్తించకుండా భార్య మనసెరిగి ప్రవర్తించాలి. మొదట్లో కనుక వారు భార్య మనసుని చూరగొనగలిగితే కనుక తప్పకుండా వారు విజయాన్ని సాధించినట్టే. కాబట్టి భార్య మనసెరిగి ప్రవర్తించడానికి వారు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించే తరుణంలో పూర్తిగా అమ్మాయికి లొంగిపోయినట్టు కాకుండా, అంటే వివాహం కాగానే కొంతమంది చూడండి, వీడు మొన్నటి వరకు చక్కగా మనం చెప్పిన మాట వినేవాడే, ఇప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని అనుకునేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం సామాన్యంగా. అలా కాకుండా ఎవరికి ఇచ్చేయాల్సినటువంటి విలువని వాళ్ళకి ఇస్తూ, ఇటు తల్లికి ఇవ్వాల్సినటువంటి విలువని తల్లికి ఇస్తూ, అలాగే భార్యా స్థానాన్ని కాపాడుకుంటూ తన భార్యని తాను అవమానపరచకుండా, నలుగురు అవమానపరచకుండా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటే కనుక పురుషుడు చక్కగానే తన దాంపత్య జీవితాన్ని నిగ్గుకు రాగలుగుతాడు. వివాహమైనటువంటి కొత్తల్లో లేనిపోని అప్పులు చేసి తన ఆర్థిక స్థితికి మించి అమ్మాయికి ఏదేదో కొనిచ్చి తర్వాత బాధలు పడే కంటే వివాహం అయ్యి అవ్వగానే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని అమ్మాయికి విడమర్చి చెప్పాలి. ఎందుకంటే భార్య అంటే ఎవరో కాదు కదా, భగవంతుడిచ్చినటువంటి నిచ్చెలి. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి నిచ్చెలి కాబట్టి నీ బలహీనతలు మరియు నీ బలాలు రెండూ కూడా అమ్మాయికి పూర్తిగా తెలిసి ఉండాలి. కాబట్టి వివాహమై వచ్చినటువంటి కొత్త అమ్మాయికి తప్పకుండా అబ్బాయి అన్ని వివరాలు తన గురించి చెప్పుకొని తీరాలి. తన బలాలు బలహీనతలు రెండూ కూడా, బలాల కంటే కూడా బలహీనతలే ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు భరించేది ఆ అమ్మాయే కాబట్టి బలహీనతల్ని ముందుగా చెప్పుకొని ఆ అమ్మాయికి చేరిక కావడానికి ప్రయత్నించాలి. అంతేకాని తన బలహీనతల్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ అమ్మాయి మీద లేనిపోని అభండాలు ఇయ్యటము, లేకపోతే ఆ అమ్మాయిని అనవసరంగా తన బలహీనత ఎక్కడ బయటపడుతుందో అని చీటికి మాటికి చిరుబురులాడము, ఇలాంటివి చెయ్యకుండా ఆ అమ్మాయితో సఖ్యంగా కనుక ఉంటే చాలా వరకు మనం విడాకుల శాతాన్ని తగ్గించవచ్చు. అలాగే తనకి వచ్చేటటువంటి ఆదాయం ఎంతో తప్పకుండా అమ్మాయికి చెప్పి తీరాలి. అంతేకాని ఒకవేళ ఉదాహరణకి 20,000 రూపాయలు నెలకి ఆదాయం వస్తుందనుకోండి, అలా 20,000 రూపాయలు నా నెలకి ఆదాయం అయితే అది 50,000 చెప్పుకొని అంటే తలకు మించినటువంటి భారం అయిపోతుంది. మరి అమ్మాయికి కూడా తెలియదు, మా ఆయనకి 50,000 జీతం కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలో అమ్మాయి ఉంటుంది. అది ఆ అమ్మాయి తప్పు కాదు, అబద్ధం చెప్పటం ఈ అబ్బాయి తప్పు. కాబట్టి అబద్ధాలు చెప్పకుండా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఖచ్చితంగా అమ్మాయికి చెబితే కనుక చాలా వరకు మనం సమస్యల్ని పరిష్కరించవచ్చు. పైగా వివాహమైనటువంటి కొత్తల్లో అబ్బాయిలు ఏం చేయాలి, తాను పట్టుకున్నటువంటి కుందేలికి 3 కాళ్ళు అన్నటువంటి ధోరణిలో కాకుండా రెండు వైపులా కూడా ఆలోచించాలి. వివాహమైనటువంటి కొత్తల్లో సహజంగా పాపం అమ్మాయి తన పుట్టింటిని వదిలేసింది, తన తల్లిదండ్రులను వదిలేసింది, అన్నీ వదిలి తానే తన జీవితం అని భర్తతో చిటికిన వేలు పట్టుకుని తన ఇంటికి వచ్చేసింది. కాబట్టి వచ్చినటువంటి అమ్మాయిని మనం ఎంతో ఆదరంగా ప్రేమగా చూసుకుంటే తప్పితే పుట్టింటిని మర్చిపోలేదు. పైగా ఏంటి, పుట్టింటి నుంచి కొత్తగా వివాహమై వచ్చింది కాబట్టి అబ్బాయి కూడా ఏంటి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటూ మధ్య మధ్యలో అక్కడికి తీసుకెళ్ళడానికి కనుక ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయికి కూడా భర్త మీద ప్రేమ ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలే, ఇవి గమనించకపోవటం వల్లే అమ్మాయిల్లో కూడా అయ్యో నేనంటే మా ఆయనకు ప్రేమ లేదేమో, లేకపోతే మా వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అన్నటువంటి ధోరణి ఎక్కువైపోయి విడాకుల శాతం ఎక్కువ అవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. జ్యోతి గారు, మరి విడాకుల శాతం తగ్గించడానికి అబ్బాయిలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా వివరంగా తెలియజేశారు. మరి అమ్మాయిలు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
తప్పకుండానమ్మా. అలాగే అబ్బాయిలు కూడా వివాహమైన తర్వాత వారికి వివాహానికి ముందు ఎన్నో రకాల అందాలను వాళ్ళు చూసి ఉండవచ్చు. చక్కగా అమ్మాయిని చేసుకుంటే బాగుండని కొంచెం ఎన్నో రకాల ఆలోచనతో వాళ్ళు తిరిగి ఉండవచ్చు వివాహానికి ముందు. కానీ వివాహం తర్వాత, అందుకే కన్యాదానం చేసే సమయంలో కన్యాదాత కూడా ఏం చేస్తాడో ఊరికనే వాళ్ళ అమ్మాయిని ఇచ్చేయడు. నువ్వు మా అమ్మాయి యొక్క దాటకూడదు, మా అమ్మాయి యొక్క అనుజ్ఞకి దాటకూడదు. అంటే అనుజ్ఞ అంటే వాళ్ళ అమ్మాయి గీసినటువంటి గీతని దాటకూడదని కాదు, నువ్వు ధర్మార్థ కామములనందు మా అమ్మాయిని దాటరాదు అని ప్రమాణం అడుగుతాడు. నువ్వు ధర్మం చేసేటప్పుడు నీకు మా అమ్మాయే గుర్తు రావాలి, అన్య స్త్రీలు గుర్తు రాకూడదని చెప్తాడు. అలాగే అర్థము, నువ్వు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో ఇక ముందు ఎంతైతే సంపాదించబోతున్నావో దానికంతటికీ కూడా మా అమ్మాయే అధికారిని, దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని కన్యాదాత అడుగుతాడు. అడిగిన దానికి వరుడు దానికి కూడా ఒప్పుకున్న తర్వాతే నేను మా అమ్మాయిని నీకు ఇస్తాను అని కన్యాదాత ముందుకు వస్తాడు. అలాగే కామము, మనస్సుకి ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, ఒక వయస్సు పొటమరించిన తర్వాత కామం కూడా అంతే సహజం. వివాహం అంటే ఏంటి? మనం కామాన్ని ఇక్కడ ధర్మబద్ధం చేస్తున్నాము కాబట్టి ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటం కోసం వివాహం చేస్తున్నాము. కాబట్టి కన్యాదాత ఏం చేస్తాడు, నీ మనసులో కనుక కామము కలిగితే మా అమ్మాయి స్ఫురణకి రావాలి, దానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగిన తర్వాత అన్నిటికీ కూడా వరుడు ఒప్పుకున్న తర్వాతే కన్యాదానం చేస్తాడు. ఎందుకంటే మరి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయి, అలాగే ఇచ్చేసైడు ఊరికినే వివాహం చేస్తున్నాను కదా అని అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి చేతిలో పెట్టడు. మంత ప్రమాణకంగా నువ్వు ఇవన్నిటికీ ఒప్పుకుంటేనే నేను నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను అంటే అప్పుడు వరుడు దానికి అన్నిటికీ ఒప్పుకుంటున్నాను అని అంటాడు. కన్యాదాత ప్రతిపాదయామి అనగానే ఓం స్వస్తి అంటూ వరుడు కన్యని స్వీకరిస్తాడు. ఇన్ని ప్రమాణాలు అడిగి కన్యని స్వీకరిస్తాడు. కాబట్టి తాను వివాహానికి ముందు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా అబ్బాయి కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏదో వివాహం అంటే ఈ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వెళ్తున్నాను, ఇక నాకు సేవలు చేసి పెడుతుంది, మా ఇంట్లో అంటే ఒక పిల్లల్ని కనేటటువంటి యంత్రంలాగా మా వంశాన్ని ఉద్ధరిస్తుంది అనుకోవటం కాదు. ఎందుకు తీసుకెళ్తున్నాను, నేను ఏమేమి ప్రమాణాలు ముక్కోటి దేవతల సాక్షిగా వివాహ వేదిక మీద చేశాను అన్నటువంటి విషయాన్ని స్ఫురణకి తెచ్చుకోవాలి. అలా కనుక స్ఫురణకి తెచ్చుకుంటే అసలు విడాకుల శాతాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా, ఇటు అబ్బాయి అమ్మాయి కూడా, నేను వివాహం నాడు నేను ఎలాంటి ప్రమాణాలు చేశాను, ఒక అగ్ని సాక్షిగా నేను ఏ ప్రమాణం చేశాను, ఇంద్రాది దేవతల్ని పిలిపించి నేను ఏ రకంగా ప్రమాణం చేశాను అని ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకుంటే అసలు విడాకులు అన్నటువంటి పదాన్ని మన దేశం నుంచి మనం నిర్మూలించేటటువంటి అవకాశం ఉంటుంది. పైగా పురుషుడు ఏం చేయాలి, ఒక సముద్రుడిలా మెదలాలి. ఇప్పుడు సముద్రంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి. సముద్రుడు ఏం చేశాడు, ఒక చెలియలి కట్ట నిర్మించుకున్నాడు. ఒక చెలియలి కట్ట నిర్మించుకుని నేను ఆ చెలియలి కట్టని దాటి ముందుకు రాను ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాము. అదే ఆయన తన చెలియలి కట్టని దాటి కనుక విజృంభించి ముందుకు వచ్చేస్తే అసలు ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుందో. కాబట్టి ప్రతి పురుషుడు కూడా తన మనసుకి తాను ఒక చెలియలి కట్టని నిర్మించుకోవాలి. ఇక వివాహానంతరము నాకు అన్నీ కూడా నా భార్య సర్వస్వము అన్నటువంటి విషయాన్ని ఒక చెలియలి కట్టగా కనుక ఉంచుకుంటే తప్పకుండా కూడా ప్రతి గృహము కూడా స్వర్గసీమే అవుతుంది. పైగా ప్రతి ఇల్లు కూడా శాంతి నివాసంగా ఉంటుంది. కాబట్టి పురుషుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే తప్పకుండా స్త్రీ అతన్ని అనుసరిస్తూ ఉంటుంది. విడాకుల శాతం ఈ రకంగా మనము ఎన్నో రకాలుగా మనము అరికట్టేటటువంటి అవకాశం ఉంది. అదే కనుక పురుషుడు విజృంభించి చెలియలి కట్టని దాటితే ఎంతటి ప్రమాణం జరుగుతుందో, ప్రతి పురుషుడు తన మనసు అనేటటువంటి చెలియని కట్ట దాటితే అలాంటి ప్రమాదమే సంభవిస్తుంది. తన కుటుంబానికే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి, సమాజానికి కూడా అది ఒక సమస్యగా పరిణమించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి, మనం ఒక వయస్సు వచ్చినప్పటి నుంచి కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి ఆ దాంపత్య బంధం గురించి, భర్త యొక్క విలువ గురించి, భార్య యొక్క విలువ గురించి కనుక మనము పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత తెలియచేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు ఆ భార్యా స్థానానికి ఉన్నటువంటి విలువని గుర్తించగలుగుతారు. అమ్మాయిలు కూడా భర్త యొక్క స్థానానికి గుర్తించి ఆ విలువెరిగి ప్రవర్తించగలుగుతారు.